దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. అపారమైన దేవుని యొక్క కృప నీకు నాకు తోడయుండి నిన్ను నన్ను బలపరుస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎలా వచ్చాడు, దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు అనేది మనం ధ్యానించుదాం. యేసయ్య నిన్ను ప్రేమించడానికి వచ్చాడు, యేసయ్య నిన్ను క్షమించడానికి వచ్చాడు, యేసయ్య నిన్ను దీవించడానికి వచ్చాడు, యేసయ్య నిన్ను విడిపించడానికి వచ్చాడు, యేసయ్య నిన్ను ఒక త్రోవ చూపడానికి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనాలు నెరవేర్పు కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేనే మార్గం అన్నాడు, సత్యము అన్నాడు, జీవం అన్నాడు. నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్తారని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నీ కోసం నా కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆత్మీయులారా, ఈరోజు ఎందుకు వచ్చాడు అన్న దానికోసం ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో ఆయన శరీరధారిగా మన మధ్యలో ఉండడానికి, సహవాసం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మొట్టమొదటిగా శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి వచ్చాడు, మనతో నివసించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. శరీరధారిగా అన్న మాటకు అర్థం ఏమిటంటే మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, మనుషులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు, మనుషుల కోసము ఈ లోకానికి మానవధారిగా యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషుల యొక్క బాధను అర్థం చేసుకోవడానికి, మనుషుల యొక్క పాపముల నుండి విడిపించడానికి, మనుషులను దేవుని సన్నిధికి ఆయన రాజ్యానికి నడిపించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, మన కోసం వచ్చాడు, ఈ లోకం కోసం వచ్చాడు, లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు సర్వమానవాళి కోసం మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే రోమపత్రికలో పౌలు చెప్తాడు, దేవుని యొక్క మహిమను చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క నేలకు ప్రాకు ఆ యొక్క పురుగులకు దేవుని స్వారూప్యమును మార్చి సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తూ ఈ లోకంలో చీకటిలో పాపంలో ఉన్న మానవులకు వెలుగునివ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు మనవలే 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. ఆయన మనవలే ఈ లోకంలో జీవించినప్పుడు కొన్నిసార్లు ఏడ్చాడు, రోధించాడు, ప్రార్థించాడు, ఆకలి కొన్నాడు, నిద్రించాడు, అద్భుతాలు చేశాడు, ప్రజలను తాకినాడు, ప్రజలతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన స్వారూప్యంలో చేయబడిన మానవుడు పాపములో పడిపోయినప్పుడు మానవుని రూపముగా యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? మానవుని బాధను అర్థం చేసుకోవడానికి మానవునిగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని ప్రభు నీతో సూటిగా, తేటగా, స్పష్టంగా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చింది. నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను వెలిగించడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట వాస్తవం అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయన ఎలా వచ్చాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే దాసుని రూపం ధరించుకొని సామాన్యునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన మహిమను విడిచి, ఖ్యాతిని విడిచి, ఘనతను విడిచి, ఉన్నత స్థితిని విడిచి, తండ్రి యొద్ద ఉన్న భాగ్యాన్ని విడిచి ఆయన దాసునిగా వచ్చినాడు. దాసునిగా అనగా ఆత్మీయులారా,
యజమాని చిత్తం నెరవేర్చడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రిని సంతోషపరచడానికి, తండ్రి యొద్దనున్న ఆ భాగ్యాన్ని విడిచి దాసునిగా మన మధ్యలోనికి వచ్చాడు. దాసుని రూపమును ధరించుకున్నాడు. ఆయన తగ్గింపుతో వచ్చాడు, దాసునిగా వచ్చాడు. మొట్టమొదటిగా వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు, శరీరధారిగా. రెండోది దాసునిగా వచ్చినాడు. ఆయన ఎందుకు దాసునిగా వచ్చాడు తెలుసా? నిన్ను ధనవంతునిగా చేయడానికి యేసుప్రభు దాసునిగా వచ్చినాడు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయడానికి, నిన్ను హక్కుదారునిగా చేయడానికి, నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి దాసునిగా ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను ధనవంతునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ క్రిస్మస్ నీకు నేర్పేది తగ్గింపు, ఈ క్రిస్మస్ నీకు నేర్పేది ప్రేమ, ఈ క్రిస్మస్ నీకు నేర్పేది క్షమాపణ, ఈ క్రిస్మస్ నీకు నేర్పేది దీర్ఘశాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాసుని రూపం ధరించుకొని ప్రభు అయిన యేసు ఈ భూలోకానికి వచ్చాడు అన్న మాట వాస్తవం. ఆత్మీయులారా, సామాన్యుడిగా అంటే అందరితో ఉండడానికి, అందరినీ రక్షించడానికి. మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కూర్చుంటున్నాడు ఎందుకు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటాడు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదంటాడు. అయితే రోగులు అంటే పాపులు అనే అర్థం, నీచులు అనే అర్థం, ఎన్నిక లేని వారు అనే అర్థం. అలాంటి వారి దగ్గరికి సామాన్యుడిగా నా ప్రభు తన మహిమను విడిచి ప్రజల దగ్గరికి వచ్చాడు. ఆ సామాన్యుడు ఒకరోజు జక్కయ్య దగ్గరికి వచ్చాడు, కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు, గెరాసేన దేశంలో దయ్యాలతో పీడింపబడ్డ వారి దగ్గరికి వచ్చాడు, మరియా మార్త వాళ్ళ ఇంటికి వచ్చాడు, లాజరు దగ్గరికి వచ్చాడు. ఆ విధముగా ఈరోజు వాక్యం ద్వారా నీ దగ్గరికి వస్తున్నాడు. నిన్ను వెలిగించడానికి, నిన్ను రక్షించడానికి, నీతో ఉండడానికి ఇమ్మానుయేలుగా నీ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడంటే శరీరధారిగా వచ్చాడు మానవునిగా. రెండోది దాసునిగా వచ్చాడు నిన్ను సంపన్నునిగా చేయడానికి. మూడోది మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, వారు ఏకము కాక మునుపే పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి ఆయను, అంటే పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునిలో పరిశుద్ధత ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చాడు, పరిశుద్ధునిగా వచ్చాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలగరా అని సవాలు చేసినాడు ప్రభు. ఈరోజు ఆ పరిశుద్ధుడు పాపి దగ్గరికి వచ్చాడు, ఆ పరిశుద్ధుడు రోగి దగ్గరికి వచ్చాడు, ఆ పరిశుద్ధుడు చెడిన వారి దగ్గరికి, పడిన వారి దగ్గరికి, అంధకారంలో చీకటిలో ఉన్న వారి దగ్గరికి ప్రభు అయిన యేసు పరిశుద్ధుడిగా వచ్చినాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశం కంటే మిక్కిలి ఎత్తైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు యేసు ప్రభు. ఆయనలో పరిశుద్ధత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోది పరిశుద్ధునిగా వచ్చినాడు. ఈ పరిశుద్ధుడు ఎక్కడికి వచ్చాడంటే పాపుల మధ్యలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము దూరస్తులమై ఉండగా మన దగ్గరికి వచ్చాడు, పాపులమై ఉండగా మన దగ్గరికి వచ్చాడు, బలహీనులమై ఉండగా మన దగ్గరికి వచ్చాడు, భక్తిహీనులమై ఉండగా మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి ఒక పరిశుద్ధుడైన యేసు ఈ లోకం కోసం వచ్చాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన పరిచర్యలో పాపం లేదు, ఆయన యొక్క మరణంలో పాపం లేదు. ఆయన పుట్టినది మొదలుకొని మరణించి తిరిగి లేచే వరకు పాపము లేని వ్యక్తిగా పరిశుద్ధునిగా బ్రతికినాడు. నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులై బ్రతుకమన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులన్నాడు. ఆయన నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి, నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, విలువ లేని పాపపు బ్రతుకులో ఉన్న సమరయ స్త్రీని పరిశుద్ధపరిచింది ఆయన మాట. ఈరోజు పాపాత్మురాలైన స్త్రీ దేవుని సన్నిధిలో పట్టబడ్డదన్న వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపిని ప్రేమించి పాపములో నుండి విడిపించి పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి పరిశుద్ధుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరధారిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, పరిశుద్ధునిగా వచ్చాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో
ప్రజలను పాలించు అధిపతి అని వాక్యం సెలవిస్తుంది. పరిపాలకుడిగా వచ్చాడు, అధిపతిగా వచ్చాడు. అధిపతి అంటే ఆత్మీయులారా అన్నిటినీ నిర్వహించువాడు, అన్నిటినీ చేసేవాడు. అధిపతి తన యొక్క కనుసైగలతో తన సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు బాలుడు కాదు, అధిపతిగా పుట్టినవాడు ఎక్కడని హేరోదు రాజు అడుగుతున్నాడు. హేరోదు ఒక కసాయి వ్యక్తి, మూర్ఖుడు. హేరోదు పదవి కోసం భార్యను చంపాడు, బావమరిదిని చంపాడు, కొడుకును చంపాడు, అనేకులను చంపినాడు. అతడు ఒక కసాయివాడు. అతడు అంటున్నాడు అధిపతి పుట్టినాడు అంటే ఈ యొక్క లోకాన్ని కనుసైగలతో తన నోటి మాటతో నడిపించే వ్యక్తి పుట్టినాడు అని హేరోదు రాజుకు తెలిసింది. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నిన్ను నడిపించే అధిపతి యేసే, ఈ లోకాన్ని నడిపించే అధిపతి యేసే, ఈ సమస్తాన్ని నిర్వహించిన వాడు యేసే. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఆకాశము గాలి గద్దించబడ్డది. ఆయన మాట మాత్రం సెలవిస్తే లాజరు బ్రతికినాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే అనేకమైన విస్తారమైన చేపలు వలలోనికి వచ్చినాయి. ఆయన మాట మాత్రం సెలవిస్తే అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆయన మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అధిపతిగా వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అధిపతి అంటే అన్ని వేళల్లో అన్ని సమయాల్లో సామ్రాజ్యాన్ని దిట్టగా, గట్టిగా, ఉన్నతంగా నడిపించే వ్యక్తి అధిపతి. అధిపతి అంటే ఆత్మీయులారా సైన్యమును చక్కగా నడిపేవాడు, రాజ్యానికి విజయాన్ని ఇచ్చేవాడు అధిపతి. అయితే అధిపతి అంటే తలలాంటి వాడు. అధిపతి అంటే ప్రజలకు మేలు చేసేవాడు అని అర్థం. ఈయనే ప్రజలకు మేలు చేయడానికి మన ప్రభు పుట్టినాడు, ప్రజలను ప్రేమించడానికి పుట్టినాడు అని అర్థం. హేరోదు రాజుకు తెలిసింది నాకంటే గొప్పవాడు ఇక్కడో పుట్టాడు అని. అర్థం చేసుకోండి, ఈ రోజున ప్రపంచంలో అనేక మందిని మనం చూస్తాం. అందరిలో పాపం ఉంది. పాపం లేనివాడు యేసు ప్రభువే, పరిశుద్ధుడు యేసు ప్రభువే, వెలుగు యేసు ప్రభువే, జీవము యేసు ప్రభువే, మార్గము యేసు ప్రభువే, ప్రేమించేవాడు యేసు ప్రభువే, నిత్య జీవం ఇచ్చేవాడు యేసు ప్రభువే, పరలోకం ఇచ్చేవాడు యేసు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ పరలోకం చేరాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాత జీవితాన్ని పాతిపెట్టు. నీలో దేవునికి ఆయాసకరమైన హేయ క్రియలు, పాపపు క్రియలు, లోకానుసారమైన ఏది నీ మనసులో ఉన్నా, నీ హృదయంలో ఉన్న వాటిని విడిచిపెట్టి యేసుని నువ్వు ప్రేమిస్తే తప్పకుండా నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా ఉంటావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అధిపతిగా పుట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఐదోదిగా హేరోదు అంటాడు నాకంటే గొప్పవాడు పుట్టాడు అంటాడు. ఈయన యోనా కంటే గొప్పవాడు, ఈయన సొలొమోను కంటే గొప్పవాడు, ఈయన యోహాను కంటే గొప్పవాడు. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 11:11 యోహాను కంటే గొప్పవాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 12:41 యోనా కంటే గొప్పవాడు. 12వ అధ్యాయం 42 మత్తయి సువార్త ఇతడు సొలొమోను కంటే గొప్పవాడు. జ్ఞానము కంటే ఉన్నతమైన జ్ఞానం యేసుది. మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, పరిశుద్ధతలో గొప్ప దేవుడు. ఈ గొప్ప దేవుడు మన స్థితిని మార్చడానికి, మనల్ని గొప్పవారుగా చేయడానికి. గొప్పవాడంటే ధనమున్నవాడు కాదు, మనసున్నవాడు గొప్పవాడు. ఆస్తులున్నవాడు కాదు, ఆత్మీయత ఉన్నవాడు గొప్పవాడు. ప్రాపర్టీ ఉన్నవాడు కాదు, ప్రజలకు సహాయం చేసేవాడు గొప్పవాడు. నేను గొప్పవాడునని చాలామంది చెప్తారు, కానీ గొప్ప మనస్సు ఎవరికి ఉంటుందో వాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకంలో గొప్పవాడు, భూలోకంలో గొప్పవాడు. ఆ గొప్పవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే నీ దారిద్ర్యతను తొలగించి, నీ పాపాన్ని తొలగించి నేను హక్కుదారునిగా చేయడానికి ఆ గొప్పవాడు నీ దగ్గరికి వచ్చాడు. ఆయన అధిపతిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు. అంతేకాదు గొప్పవాడిగా వచ్చాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఆత్మీయులారా, నువ్వు పేదరికంలో ఉన్నా, బీదరికంలో ఉన్నా, పాపం స్థితిలో ఉన్నా, దూరంగా ఉన్నా, నిన్ను సంపన్నునిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడన్న మాట వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏ బంధకములో ఉన్నావు? పాప బంధకమా, శాప బంధకమా? ఏ బంధకంలో బంధించబడ్డావు?
త్రాగుడు అనే బంధకమా, లోకం అనే బంధకమా, శరీర వ్యామోహం అనే బంధకమా, మానసిక పాపం అనే బంధకమా, ఫోన్లో పాపం, లోకంతో పాపం, చీకటిలో పాపం, పాపపు ఉచ్చులో ఉన్నావేమో ఈరోజు ప్రభు నీకు విడుదలనివ్వబోతున్నాడు, నీ కట్లను తెంపబోతున్నాడు, నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు, నీ జీవితంలో ఒక రూపాంతరాన్ని ప్రభు కలుగజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో 6వ విషయాన్ని చూస్తే, అతడు రాజుగా వచ్చాడు అంటే ఓటమి లేనివాడు. ఈ రాజులు ఎవరంటే శత్రువులను ఓడించేవాడు. ఈయన మరణాన్ని ఓడించినాడు, పాపాన్ని ఓడించిన రాజు, మరణాన్ని ఓడించిన రాజు, ప్రజలను పరిపాలించిన రాజు, పుట్టుడే రాజుగా పుట్టిన చరిత్ర యేసుక్రీస్తు ప్రభుది. సహోదరుడా, సహోదరి, హేరోదు రాజు, ఆ రాజు అంటున్నాడు, రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడో మీరు చూచి రండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజును దర్శించడానికి 3 జ్ఞానులు వచ్చారు. బంగారం తెచ్చారు, సామ్రాన్ని తెచ్చారు, బోలం తెచ్చారు. బంగారము రాజరికానికి గుర్తు, నువ్వు రాజువయ్యా అని వారు ఆరాధించారు. బోలము తీసుకొచ్చారు, సామ్రాన్ని తీసుకొచ్చారు. సామ్రాన్ని ఆరాధకునిగా గుర్తు, నీ ఒక్కడివే ఆరాధనకు యోగ్యుడవు. బోలము తెచ్చారు, పునరుత్థానానికి గుర్తు. ఆయన మరణము లేనివాడు, ఆది అంతమైన వాడు, ఆల్ఫా ఒమేగా అయిన వాడు, అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటినీ సృజించిన వాడు, ప్రపంచములను నోటి మాటతో చేసిన శక్తి కలిగిన ప్రభువు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన రాజుగా వచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దీనునిగా వచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అధిపతిగా నీ దగ్గరకు వచ్చినాడు. హల్లెలూయా. ఆయన శరీరధారిగా వచ్చినాడు. హల్లెలూయా. ఆ విధముగా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు తెలుసా? నీతో ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా వచ్చాడు. నీ బాధలో ఆయన బాధ పొందడానికి వచ్చాడు. నీ యొక్క కన్నీటిని తుడవడానికి వచ్చాడు. నీ యొక్క సంఖ్యలను విడిపించడానికి వచ్చాడు. ఈ రాత్రి ఇమ్మానుయేలు అయిన దేవుడు నీ హృదయంలోనికి రాబోతున్నాడు, నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు, నీ జీవితంలోనికి రాబోతున్నాడు, నీకు తోడుగా ఉండడానికి రాబోతున్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ లోకంలో ఒంటరి స్థితిలో ఉన్నా, ఓటమి స్థితిలో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా, దూరముగా ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా, చెడిన స్థితిలో ఉన్నా, పడిన స్థితిలో ఉన్నా, ఇమ్మానుయేలు నీ దగ్గరికి రాబోతున్నాడు, నిన్ను విడిపించడానికి రాబోతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని తెరువు. పశువుల శాల లాంటి నీ హృదయంలో, పాడైపోయిన నీ హృదయంలో, పనికిరాని నీ హృదయంలో, పాపపు రోతలో ఉన్న నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వారసునిగా, వారసురాలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి గొప్ప మహిమ కలిగిన దేవుడు 2024 సంవత్సరాల క్రితం నీ కోసం దిగి వచ్చిన పరిశుద్ధుడైన వాడు ఆయన, గొప్పవాడు ఆయన. ఆయన రాజులకు రాజు ఆయన. హల్లెలూయా. నీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చాడు. నీ స్థితిని, గతిని మార్చడానికి వచ్చాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆ విమోచకుడైన యేసు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఆయన ఎలా వచ్చాడంటే మత్తయి సువార్త 1:21లో రక్షించుటకు వచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేయి. నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీవు పాపములో ఉన్నావు, ఆ పాప బంధకాలు చెల్లి రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. రక్షణ లేని స్థితిలో ఉన్నావా? నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా? ఓటమి స్థితిలో ఉన్నావా? నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. రక్షణ ఉచితంగా వస్తుంది. నువ్వు నోటితో యేసు ప్రభు అని ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. యేసుని విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది. నీ పాపాలను ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది. ఎందుకు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు? వాయిదలు వేస్తూ బ్రతుకుతున్నావు. ఆత్మీయుడా, ఆత్మీయురాలా, ఈ రోజైనా నీ బ్రతుకును మార్చుకో. ప్రభువా నన్ను రక్షించు అని చెప్పు. ప్రభువా నన్ను రక్షించు అని చెప్పు.
ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, రక్షించుటకు వచ్చాను బిడ్డ అంటున్నాడు. 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడుట పరలోకములో దేవునికి ఎంతో సంతోషం. జక్కయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చిందని వాక్యం సెలవిస్తుంది. నేడే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు రక్షణ, ఈరోజు నీకు విడుదల, ఈరోజు నీకు క్షమాపణ, ఈరోజు నీకు వెలుగు, ఈరోజు నీకు నిత్య జీవం. నీవు రా, యేసు ప్రభు దగ్గరికి రా. తండ్రి, నన్ను రక్షించు అని చెప్పు. ఇంకెంతకాలం వ్యసనములో ఉంటావు, పాపములో ఉంటావు, జూదంలో ఉంటావు, అక్రమములో ఉంటావు, అవిధేయతతో ఉంటావు, అసత్యంలో ఉంటావు, సత్యాన్ని గ్రహించలేని మందత్వంలో ఉంటావు. నీ కనులు మూసుకొని పోయాయి, నీ హృదయం నిండా పాపం ఉంది, నీ మనసు అంతా పాపం ఉంది. కాబట్టి ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని నువ్వు అడిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈరోజు ఎందుకు వచ్చాడు అన్నది విన్నావు, ఎలా వచ్చాడు అన్నది విన్నావు. శరీరధారిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు, పరిశుద్ధునిగా వచ్చాడు, అధిపతిగా వచ్చాడు, గొప్పవాడిగా వచ్చాడు, రాజుగా వచ్చాడు, రక్షకునిగా వచ్చాడు, ఇమ్మానుయేలుగా నీతో ఉండడానికి వచ్చాడు. అర్థమైందా ఈ వాక్యం? అర్థమైతే నీ మనసు మార్చుకో, అర్థమైతే నీ హృదయాన్ని మార్చుకో, అర్థమైతే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. ప్రభువా, నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను. క్రిస్మస్లో నా దగ్గర బంగారం లేదు, సాంబ్రాణి లేదు, బోలము లేదు. నా మనసును నీకు సమర్పిస్తున్నాను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నేనే ఒక కానుకగా నీ పాదాల కాడికి వస్తున్నాను. నన్ను కటాక్షించు ప్రభు అని ప్రభు దగ్గరికి రా. ఇకనైనా నీ మనసు మార్చుకో. శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుతున్న నీ జీవితానికి శాంతి, సమాధానం ప్రభు అనుగ్రహించునుగాక. ఒంటరిగా ఓడిపోతూ కృంగిపోతున్న నీకు తోడుగా ఉండడానికి నా ప్రభు వచ్చాడని వింటున్నావు కదా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అక్క, అమ్మ, తండ్రి, ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని తెరిచి ప్రభుకు నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. మహోన్నతుడా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో చీకటి తొలగించి వెలుగు దయచేయమని, మరణాన్ని కొట్టివేసి జీవము దయచేయమని, పాపాన్ని తొలగించి పరిశుద్ధపరచమని, వారి జీవితంలో ఇమ్మానుయేలుగా తోడుగా ఉండుమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.